హలో బ్రో అందరికీ. ఇప్పుడైతే మనమైతే బిఆర్ అయితే ఆడదాము. ఇప్పుడైతే చాలా రోజుల నుంచి అయితే మనమైతే గేమ్ ఆడట్లా. ఇప్పుడైతే మనం బిఆర్ అయితే ర్యాంక్ పుష్ అయితే చేద్దాం గైస్. బ్రో ఇప్పుడైతే మనమైతే తుమ్ సహూర్ బండిలు వేసుకొని అయితే ఆడదాం. సౌర్ బండిలను ఈ స్పైడర్ క్యారెక్టర్ పెట్టుకొని ఆడదాం. ఒక్కొక్కడికి మైండ్ పోవాలి బ్రో. బిఆర్లో స్పైడర్ వేసి సహూర్ వేసి కొడితే బ్రో ఇప్పుడైతే మనం సోలో ఆడుతున్నాము. స్క్వాడ్ కూడా సోలో అయితే స్టార్ట్ చేద్దాము. అందరిని కొట్టిన తర్వాత అమౌంట్ వేద్దాం బ్రో. ఎప్ అమౌంట్ ఇప్పుడైతే బ్రో నేనైతే సోలో ఆడదామని సోలో పెట్టి స్టార్ట్ అయితే కొట్టేశాం బ్రో. మనకైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 23 minutes అయితే చూపిస్తుంది బ్రో. ఇప్పుడైతే మనకి మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. వీడియో రికార్డింగ్ అయితే ఆఫ్ అయింది బ్రో. నేను మళ్ళీ చేస్తున్నాను బ్రో. ఇప్పుడైతే మనం అయితే టీవీ హౌస్ దగ్గర అయితే దిగుదాం బ్రో. నాకైతే వైఫై అయితే చాలా ల్యాగ్ అవుతుంది బ్రో. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఇప్పుడైతే మనం టీవీ హౌస్ బ్యాక్ సైడ్ అయితే దిగాము. ఇక్కడ ఏమన్నా లూట్ ఉంటుందా అంటే లూట్ ఏం లేదు బ్రో. లెవెల్ 4 వెస్ట్ అయితే ఉంది. లెవెల్ 4 వెస్ట్ తీసుకుని ఇటు సైడ్ అయితే వెళ్దాము. వెనకాల ఎవరో ఉప్పిగడ్ తీసుకుని కొట్టేశారు మనకి. ఇప్పుడైతే మనం హీల్ చేసుకుందాం బ్రో. ఇక్కడ ఉండి హీల్ చేసుకుంటే డెఫినెట్గా కొడతారు. లోపలికి వెళ్ళి ఒక ఇన్హేలర్ వేసుకొని అయితే అటు వెళ్దాము బ్రో. ఇటైతే ఎనిమి కనిపించాడు. స్పైడర్ ఆడదాం. స్పైడర్ వేసి ఫుల్ స్ప్రే తింటాం బ్రో. ఏంటి బ్రో ఈ నెట్టు వీడెవడో కొట్టేశాడు. మళ్ళీ అయితే మనం దిగాము. దిగి ఇక్కడైతే లూట్ అయితే చేసేసుకున్నాం బ్రో. నేనైతే నా వైఫైని అయితే ఆపేస్తా. వైఫై అయితే చాలా వాటికి కనెక్ట్ అయితే ఉంది. నా ట్యాబ్కి ఫోన్కి అన్నిటికీ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను వైఫై అయితే ఆపేసా బ్రో. ఇప్పుడు కొంచెం బాగుంది. ఇక్కడైతే సిగ్నల్స్ కొంచెం లోగా వస్తున్నాయి బ్రో. మనమైతే ఇప్పుడైతే ఆ హార్ట్లోకి వెళ్ళి అయితే కూర్చుందాం కాసేపు. ఎందుకంటే మనం చచ్చిపోయినా ఇంకోసారి అయితే మనకైతే రివైవ్ అయిపోద్ది. అదొక బెనిఫిట్ ఉండదు గైస్ మనకి. గైస్ హార్ట్లో అటు తిరగడం కంటే ఒక గ్లూవా వేసుకొని తిరగడం బెస్ట్ గైస్. ఎవడం కొట్టాడనుకో మన దగ్గర మంచి లాంగ్ రేంజ్ గన్స్ కూడా షార్ట్ రేంజ్కి వచ్చినా కొట్టలేము మనం. అందుకని చిన్నగా అయితే మూమెంట్ ఇస్తా. హార్ట్ అయితే ఇంకొంచెమే ఉంది గైస్. కొంచెం అయిపోయింది గైస్. హార్ట్ అయితే ఫుల్గా నిండిపోయింది. ఇప్పుడైతే గ్యాస్ ఇక్కడైతే లూట్ చేసుకొని మనం అటు సైడ్కి వెళ్ళిపోదాం. అటు ఎనిమిస్ ఉన్నారు గ్యాస్. ఇప్పుడు లూట్ చేసేసుకొని అయితే నేను ఇటు సైడ్కి వచ్చేసా. పైన అయితే ఎనిమిస్ అయితే కనపడ్డారు నాకు. కాసేపు ఆగుదాం గ్యాస్. ఇద్దరికి ఫైట్ అవుతుంది. ఫైట్ అయిన తర్వాత మనం అయితే చిన్నగా వెళ్దాం. ఇప్పుడైతే కొట్టేద్దాం గ్యాస్ మనం స్పైడర్ వేసి. నేనైతే పైకి వెళ్తున్నా బ్రో. వాడి దగ్గర మంచి గన్స్ ఉంటే నేనేం చేయలేను. వాడే కొట్టేస్తాడు. ఏడైతే స్పైడర్ వేసా బ్రో. వెయిట్ చేద్దాం. ఒక ల్యాండ్ మైన్ కూడా పెట్టి చూద్దాం ఇటు సైడ్. కరెక్ట్గా స్టెప్స్ దగ్గర పెడదాం ఉన్నాడు గైస్. ల్యాండ్ మైన్ తీసుకున్నా. ఇక్కడైతే పెట్టా. ఇటు లోపలికి వెళ్దాము. కొట్టడానికి ట్రై చేద్దాము. ఇక్కడైతే నిల్చున్నా. ఇక్కడైతే గ్లూవా ఉంది బ్రో. స్పైడర్కి ల్యాండ్ మైన్కి వచ్చేసాడు బ్రో. ఫైనల్ చచ్చిపోయాడు. ఇటు సైడ్ మళ్ళీ క్యాంప్ వేద్దాం బ్రో. ఇటు సైడ్ ఏం కానీ స్పైడర్ అయితే ఉంది. ఎవడు స్పైడర్లో పడ్డాడేమో. వెయిట్ చేద్దాం గైస్ కాసేపు బ్రో. చాలాసేపు నుంచి అయితే వెయిట్ చేస్తున్నా. ఇంతవరకు ఎవరు రాలే. ఇటైతే ఒక స్పైడర్ వేసా బ్రో. ఎవడైనా వస్తాడేమో. ఇటైతే క్యాంపింగ్ చేసి చూద్దాం బ్రో. ఇటు సైడ్ నుంచి అయితే ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి మనకి. ఇటైతే ఒకడు వచ్చాడు. స్పీడ్కి వెళ్ళి అయితే వాడిని కొట్టేద్దాం మనం. వాడు పాపం చూసుకోలేదు కదా. అటు సైడ్ ఫుల్గా వేసుకున్నాడు. మనం ఇటు సైడ్ అయితే వచ్చేసి కొట్టేసాం వాడిని బ్రో. ఇక్కడైతే ఫైనల్లీ ఇంకొన్ని అయితే కిల్ చేసాం కదా. మళ్ళీ అయితే ఇంకో స్పైడర్ అయితే వేద్దాం బ్రో. ఫస్ట్ అయితే మనకైతే లోడ్ దొరికింది కదా. వెళ్ళైతే క్యాంపింగ్ అయితే చేద్దాం అక్కడే. ఇటు సైడ్కే ఉందాం బ్రో. ఎవరైనా దీని గురించి వస్తే కొట్టేయచ్చు బ్రో. ఉకాన్ తీసుకునేవాడు వచ్చాడు. స్ప్రే దింపేశాడు బ్రో. నాకైతే నేనైతే మళ్ళీ అయితే ల్యాండ్ అవుతున్నా బ్రో. మళ్ళీ అయితే ల్యాండ్ అయిపోయాం మనం. ల్యాండ్ అయిపోయి అయితే కిందకైతే వెళ్తున్నాము బ్రో. ఈసారి వాడిని ఎలాగైనా కొట్టాలి బ్రో. ఈసారి మనం స్పైడర్ వేసి కొడదాం వాడిని. వాడికైతే స్పైడర్ అయితే మనం వేసింది కరెక్ట్గా అలా బ్రో. కిందే ఉన్నాడు. స్పీడ్గా అయితే ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఏకే అయితే తీసుకున్నా. స్పైడర్ వేసేసాము పళ్ళ. ఇప్పుడు పడింది స్పైడర్. ఇటైతే వచ్చేసాము. వాడైతే అటు గ్లూవా వేసాడు. ఇటు సైడ్ నుంచి అయితే వెళ్దాము బ్రో. మళ్ళీ ఇటు సైడ్ ఇందాక నేను గ్లూవా వేసా. బ్రేక్ చేద్దాం. వాడు ఇక్కడే ఉన్నాడు. ఫుల్ బుల్లెట్ మొత్తం నింపేసి ఆమె మొత్తం. మళ్ళీ లోపలికి వెళ్ళి అయితే మనం ఒక ఇన్హేలర్ మెడికిట్ వేసుకొని వద్దాము. వచ్చి అప్పుడు లూట్ చేసుకుందాం. మళ్ళీ ఎవరైనా వచ్చారనుకో మనం ఈజీగా కొట్టేస్తారు మనల్ని. అందుకని మనం మెడికిట్ వేసుకొని కొడదాం వాళ్ళని. ఇప్పుడైతే నేను గన్స్ అయితే మార్చుకున్నాను బ్రో. కొంచెం వాయిస్ అయితే డిస్టర్బెన్స్ వస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బ్రో. ఇప్పుడైతే
బ్రో ఇప్పుడైతే నేను ఫుల్గా అయితే లూట్ అయితే చేసేసుకున్నా బ్రో. ఇటు సైడ్ ఇంకెవ్వరు లేరు, మనం అయితే అటు సైడ్ అయితే వెళ్దాం బ్రో. ఎవరైనా ఉంటారేమో. నాకైతే ఇక్కడైతే ఫైర్ సౌండ్స్ అండ్ ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. ఇంట్లో బేస్మెంట్లో కానీ ఎవరైనా ఉంటారేమో. నేనైతే వెళ్ళి చెక్ చేస్తా బ్రో. మొత్తం కిందకైతే వెళ్తున్నా. కింద కూడా ఎవరు లేరు బ్రో. ఇటు సైడ్ కంటైనర్స్ దగ్గర కూడా ఎవరు లేరు నాకు, కానీ ఫైర్ సౌండ్స్ వస్తున్నాయి. బ్రో అక్కడ ఉన్నాడు బ్రో. వాడు చిన్నగా వెళ్ళైతే వాడిని అయితే కొట్టేద్దాం మనం. ఒకేసారి మనం ఏకైతే ఫైర్ చేస్తాం వాడు లోపలికి వెళ్ళిపోతాడు బ్రో. మనకి ఛాన్స్ వచ్చినప్పుడైతే వెయిట్ చేసుకోవడం. ఏకైతే తీసా బ్రో. వాడైతే అక్కడ ఎవరినో కొడుతున్నాడు. హెడ్ షాట్ అయితే కొట్టేద్దాం బ్రో. కరెక్ట్గా హెడ్ గేమ్ పెట్టి ఫుల్ యామో మొత్తం దింపేద్దాం. కొట్టేసా బ్రో ఫైనల్లీ. బ్రో వీడికైతే ఫైనల్లీ ఏకైతే అయితే ఫుల్ యామో అయితే దింపేసా. ఇంకా మన దగ్గర మంచి లూట్ ఉంది కాబట్టి మనం లూట్ చేసుకొని పర్లేదు. అటు నుంచి అయితే మనం ఇటు వచ్చేసాం బ్రో. ఈ జోన్లో ఎవడో 20 పాయింట్ దగ్గర ఉన్నాడు బ్రో. వాళ్ళైతే ఇద్దరైతే వెళ్ళారు బ్రో. ఇటు సైడ్ నేను చూసాను. ఇందాక వెళ్దాం అనుకుంటే కరెక్ట్ జోన్ వచ్చేసిందని అయిపోయాయి. ఇప్పుడైతే 100లో ఒకడైతే నాక్ అయిపోయాడు. ఇక్కడైతే బాగా ఫుడ్ స్టెప్స్ ఫైర్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. వాడు కింద ఉన్నాడా లేకపోతే అక్కడ 20 పాయింట్ దగ్గరే ఉన్నాడైతే చూద్దాం వెళ్ళి బ్రో. ఫస్ట్ అయితే కాయిన్స్ అయితే తీసేసుకుందాం బ్రో. వాడైతే 20 పాయింట్ దగ్గరే ఉన్నాడు. ఇంకోటి కూడా కొట్టేశాడు. ఇప్పుడైతే మనం వెళ్ళి ల్యాండ్ మైన్ షో చంపుదాం గైస్. ఇప్పుడు ల్యాండ్ మైన్ అయితే ట్రై చేస్తాను నేను గైస్. వాడైతే ఓపెన్లో ఉన్నాడు. ఫస్ట్ అయితే మనమైతే స్పైడర్ వేసాము. ల్యాండ్ మైన్తో కొడతానన్నాగా బ్రో. ల్యాండ్ మైన్ అయితే తీస్తా బ్రో. ల్యాండ్ మైన్ అయితే పెట్టేసాము. ఇటైతే వచ్చేసా బ్రో. వాడైతే నాకు ఎంత హెచ్పి అయితే తీసేసాడు. ల్యాండ్ మైన్తో కొట్టలాగా ఇంకా నేనైతే స్ప్రే దింపేసాను బ్రో. ఇంకేం చేయలేము. ఇప్పుడైతే నేనైతే ఫుల్గా హీల్ చేసుకున్నా బ్రో. చాలా బ్రెడ్ అయితే పోతుంది. ఇన్హేలర్ చేసుకుంటా అయితే నేను ఇటైతే సేఫ్ జోన్కి వచ్చేసా బ్రో. ఇప్పుడు మనం లాస్ట్ జోన్ కాబట్టి క్యాంపింగ్ ఆడదాము. ఈ ఎల్ షేప్ బిల్డింగ్ దగ్గర, ఈ రెడ్ హౌస్ దగ్గర అయితే క్యాంపింగ్ అయితే చేస్తా బ్రో. ఇటు కూర్చుందామా బ్రో. ఇటు కూర్చుంటే అక్కడ హెడ్ కేసి కొడతాడు. అందుకే ఇటు సైడ్ కూర్చొని మనమైతే వచ్చిన వాళ్ళకి స్పైడర్ రేస్ అయితే కొడదాం బ్రో. ఇటైతే చూసినా ఇంకా ఎవరు రాలేదు అనుకుంటున్న టైంలో ఒక పాప అయితే వచ్చింది. మనం ఫస్ట్ స్పైడర్ అయితే వేద్దాం బ్రో. బ్రో స్పైడర్ రేస్ అయితే ఫుల్ యామో దింపేసా బ్రో. అమ్మాయి అయితే నాక్ అయితే అయిపోయింది బ్రో. ఇప్పుడైతే మనకి కిల్ కూడా వచ్చేసింది. ఇక్కడే వెయిట్ చేద్దాం బ్రో. ఇంకో స్పైడర్ అయితే వేద్దాం మనము. వాళ్ళైతే మనల్ని అయితే స్పెక్టేట్ చేస్తున్నారు. ఇంకో స్పైడర్ వేసి చూద్దాం బ్రో. ఎవరైనా వస్తారేమో. స్పైడర్ ఏమో కిందకి వెళ్ళిపోయింది బ్రో. నాకు కానీ జంపింగ్ సౌండ్స్ అయితే వస్తుంది బ్రో. మళ్ళీ ఆ పాపే బ్రో ఫుల్ యామో దింపేసా. ఈసారి కూడా నాక్ అయితే అయిపోయింది బ్రో. బ్రో ఇంకో స్పైడర్ అయితే వేద్దాము హీల్ చేసుకొని బ్రో. ఫుల్గా అయితే హీల్ అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే మనం అయితే ఫుల్గా అయితే హీల్ అయితే చేసుకున్నాము. ఇంకో స్పైడర్ అయితే వేద్దాం. ఇక్కడ స్పైడర్ అయితే వేసాను. ఇక్కడైతే మనకు ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. స్పైడర్లు ఎవరైతే పడ్డారు. ఇప్పుడైతే మనం ఉన్న నేట్స్ అన్ని అయితే వేసేద్దాము. వచ్చింది మనమైతే ఫుల్ మ్యాగజైన్ అయితే కొట్టేసాము బ్రో. మనకైతే టోటల్ 8 కిల్స్ అయితే కొట్టేసాము. ఇంకా లాస్ట్ ఇంకొక్కడు మాత్రమే మిగిలాడు బ్రో. ఇప్పుడైతే మనం కిందకైతే దూకేసాము బ్రో. వాడైతే ఆ కంటైనర్ లోపలైతే క్యాంపింగ్ అయితే చేస్తున్నాడు. వాడు గన్ పట్టుకొని అయితే అటు ఇటు తిరుగుతున్నాడు బ్రో. మనమైతే స్పైడర్ అయితే వేసాము. కొంచెం డ్యామేజ్ కూడా ఇచ్చాం బ్రో. స్పైడర్ అయితే మిస్ అయిపోయింది. షార్ట్ రేంజ్కి వెళ్ళి అయితే కొట్టడానికి అయితే ట్రై చేస్తాను బ్రో నేనైతే బ్రో. షార్ట్ రేంజ్కి అయితే వచ్చేసా బ్రో. కరెక్ట్ టైంకి కొట్టేసా బ్రో. లేకపోతే నేనైతే నాక్ అయిపోయామని బుయ్యా అయితే పోయేది. ఫైనల్లీ బుయ్యా అయితే కొట్టేసాం గైస్ మనం. ఇక్కడ దాకా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.